అవకాశ అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. సారీ ఇదేదో క్రికెట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ అనుకుంటా. నేను మళ్ళీ నన్ను చూసి నువ్వు క్రికెట్ అనుకున్నావు కానీ ఇది డిఏ. మరి తెలీదా డీకి కొత్త అల్లుడు వచ్చాడని చెప్పి? అల్లుళ్ళు సీజన్ లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఆది చెట్టు వస్తే పాతుకుపోతాడు. అనుకుంటున్నావు గానీ చూపిస్తా నందుగడ ఆట ఎలా ఉంటుందో నీకు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆడిస్తా అంటారు, కానీ అక్కడ ఉన్నాడే పెద్ద ఆయన ఆడించే ఆటలో మనందరం పాత్రదారులం. మామూలుడు కాదు. బేసిక్ గా ఒక అందమైన అమ్మాయి కనపడింది అనుకో, మీరు చాలా అందంగా ఉన్నారు మీకేంటి అంటాం, కానీ ఆయన చాలా అందంగా ఉన్నారు మరేంటి అంటారు. ఇప్పుడు సపోజ్ అక్కడ మన కొత్తగా వచ్చిన జడ్జి ప్రణీత, నువ్వు జనరల్ గా ఏమంటావు? ఎలా ఉంటారు అంట. అదే ఆయన ఎక్కడ ఉంటారు అంటాడు. సర్లే ఇవన్నీ వదిలేస్తే నీ గురించి విన్నా. ఒక పక్క క్రికెట్ కి సంబంధించి హోస్టింగ్ చేస్తావంట, అలాగే షోలకు సంబంధించి హోస్టింగ్ అంతా. మరి చేతి గీత మాస్టరు అదేంటి ఇంట్లో గీత అన్నారు చాలా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆవేశపడే యాంకరు, అతిగా కకృతి పడే జడ్జి సుఖపడినట్లు చరిత్రలో లేదు. నాకు అర్థం కాదు, అడుగుతున్నా. నువ్వేంటి చెప్పు? తన యాంకరు, నేను జడ్జి. నువ్వేంటి చెప్పు? టీమ్ లీడర్. ఏ టీము? ఏంటి పరిస్థితి మరి? మన చేతుల్లో ఏమీ లేదు భయ్య. దేవుడు శాసిస్తాడు, ఈ ఆది పాటిస్తాడు. ఇదేంటి భయ్య ఆ విరూపాక్షల శాసనాల గ్రంథం ఇది? భవిష్యవాణి అట. ఎవరి భవిష్యవాణి? నాదా? కింద ఆది అని కూడా రాసిందయ్యా, నాదే ఇది. నీదే భవిష్యవాణి. ఏముంది లోపల? ఈ సీజన్ మొత్తం ఈ బుక్ ఏం చెప్తే అదే నువ్వు ఫాలో అవ్వాలి, లేకపోతే నువ్వు పెళ్లికి పనికి రాకుండా పోతావు. ఇంతకీ ఈ రోజు ఏం చేయాలి? ఫస్ట్ పేజీ చూద్దాం. ఈ ఎపిసోడ్ అంతా నువ్వు జడ్జిలా బిహేవ్ చెయ్యాలి. బుక్ చెప్పింది ఫాలో అవ్వకపోతే నేను బుక్ అయిపోతా, కాబట్టి యాజ్ టీజ్ బుక్ ఏం చెప్తే అది ఫాలో అవుతా. ఒక కొత్త జడ్జి వచ్చినప్పుడు లేచి షేక్ హ్యాండ్ ఇవ్వాలని తెలీదా శేఖర్? వాట్ ఈస్ దిస్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? జడ్జి మైక్ అలా పట్టుకుంటారా? అది మైక్ లా లేదు, అలా పట్టుకుంటే. రెడీ? మా డమ్మీ జడ్జ్ ఆది గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఒకసారి నా కో జడ్జెస్ తో డిస్కస్ చేసి వస్తా. ఏంటి విశేషాలు? మనగారం తగిలేరా? ఇద్దరు జడ్జెస్ తో డిస్కస్ చేయండి. ఇద్దరు మధ్యలో ఇక్కడ మాట్లాడు. శేఖర్ ఎందుకు నీకు ఇంత కొల్లు? నాకు అర్థం కాలేదు. నీ గురించి చేశారు బాగానే ఉండదు. బాయ్స్ ఎంత బాగా డాన్స్ చేసినా ఏం చేసినా ఒక్కళ్ళు మాత్రం అమ్మాయినే చూస్తుంటారు. డాన్స్ చేయకపోయినా కూడా చూస్తారు. మాస్టర్ ఏ రాస్తున్నాడు ఇంత నుంచి నాకు అర్థం కావట్లా. అగైన్ ఐ యామ్ టెల్లింగ్, జడ్జిమెంట్ అప్పుడు సీరియస్ గా ఉంది. శ్రీప్రియ. ఓకే, శ్రీప్రియ. రాను అంటూనే చిన్నది అదేనా? అదే. ఇది మా జానీ మామ్ పాట. ఈ పాటకి నాకు పర్టికులర్ గా అవినాభావ సంబంధం ఉంది. మామ గురించి చెప్పాలంటే తెలిసిందే కదా, జానీ మామ ఏది ఒక పట్టాన్ని ఒప్పుకునేవాడు కాదు. ఒక రోజు నేను మామ కృష్ణానగర్ లో కూర్చున్నప్పుడు, మామ నేను కంపోజ్ చేయడానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని నన్ను అడిగితే నేను రానన్నా. అంత ఫ్యూచర్ వద్దు నాన్న, నాకు ఇక్కడ చాలు. మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. శేఖర్ మాస్టర్, యు ఆర్ ఎ టెరిఫిక్ డాన్సర్. థాంక్యూ సో మచ్ మాస్టర్. నాకు నీ ఫుట్ వర్క్ కూడా చాలా బాగా నచ్చింది. థాంక్యూ మాస్టర్. ఆల్మోస్ట్ నేను చెప్పాలనుకున్న పాయింట్సే శేఖర్ కూడా చెప్పాడు. ఏమో ఒకవేళ నేను రాసుకున్నవి చూసాడేమో నాకు తెలియదు. కానీ నేను ఇంతవరకు ఏ షోలో చెప్పండి ఈ షోలో చెప్తున్నాను. నా నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అమ్మాయిని పెట్టుకుంటున్నాను. వద్దన్నా ప్లీజ్.
సహృద కోసం ఒక సాంగ్. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని ఫైనల్ వరకు కర్పూర దీపం. రాగం రాలేదన్నా. నాకు రాదురా, నేను జడ్జిని, డాన్స్ మాస్టర్ రా నేను. అమ్మో డాన్స్ రాది మాస్టర్ కి తెలుసా? దేనికి జడ్జి అదికే తెలుసుకో ముందు నువ్వు. మనకు రా డాన్స్ అయ్యుడు. రాధిక 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 రాధిక. Is it that Chiranjeevi sir step? అదిగో చూసావా? That guitar తో చేస్తారు కదా. మీరు అలా అనకండి, ఆయన డాన్స్ వచ్చి అనుకుంటారు మీరు గుర్తుపట్టారని. మేము చూడలేక రావాలి. నాకు చూడాలి because I danced, he danced, you danced, he's not danced. సిటీ మారని బన్నీ గారు అంత అద్భుతంగా చేశారు. నువ్వేం చేస్తున్నావు? ఏమైనా నాకు వచ్చిన మూమెంట్ ఇదండి బాబు. మీకు వచ్చిన మూమెంట్ల గురించి కాదు సార్ మేము అడిగేది. ఒక జడ్జిని ఇంతసేపు ఇక్కడ ఉంచడం చాలా రాంగ్. బన్నీ గారు చేస్తే దేదే మూమెంట్ అంటారు. నువ్వైతే దేకు దేకుది. మర్యాదగా ఆడియన్స్ కోరుకుంటున్నారు. మేడం గారు ఉన్నారు వద్దు. పాపం వద్దు. లేదు మా, చాలా బాగుంటాడు అందులో. శేఖర్ మాస్టర్ అని చెప్తే అదే. తీసే నువ్వు ఆయన్నే నమ్ముకున్నావు. షర్ట్ తీసే అంటున్నా. మాస్టర్ చెప్పారు కాబట్టి నేను. అరే ఆయన అడిగాడానికి అసలు ఏ కాన్ఫిడెన్స్ తో తెస్తున్నారు నువ్వు? అది ప్రణీత గారి రియాక్షన్ చూడండి చాలు, ఇంకెవ్వరు ఏమి చూడదు. 1 2 రాధిక 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 రాధిక. ముందుక వెనకక కిందిక మీదిక. పూల ఘుమ ఘుమ చేరని హోముల ఉంటే ఎలా తేనె మధురిమ చేరని అమృతి ముడుపెంటలా ప్రేమంటే పామని బెదరాల ధీమగా తిరగర మగరాయడా భామంటే చూడని వ్రతమేలా పంతాలి చాలుర ప్రవరాఖ్యుడా మారనే మారవా మారవే మానవా. ఇప్పుడు నేనేం చేయాలి? కానివ్వండి అలా. జనరల్ గా నన్ను ఎందుకు పిలిచావు ఇక్కడ? దగ్గర నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది కదా నీకు, అక్కడెక్కడో మూలం కూర్చున్నావు. గీత జడ్జిమెంట్ బాగా రాస్తున్నావు కదా, మాట్లాడదాం. వెళ్ళి కూర్చో. ఇంకొకసారి ఇలాంటివి నా ముందు చేశారంటే కుమార్ తీరా. ఎవరన్నా రాని ఏమన్నా గాని నీ యవ్వ శ్వేత నాయుడు టైటిల్ రేస్ లో తగ్గేవేళ. గీతు ఇంకెక్కడ ఏకు చిప్పు బావా నీకు ఎప్పుడు కుళ్ళు. బావా అనే పదం చచ్చిపోయింది ఈ రోజు నుంచి. ఆయనకు నచ్చింది కదా కుమార్ ఏం అసలు అంతే కదా. కుమార్ గీతురాయిలకి టేకే బావు చెప్పు. రెడీ 1 2 3 యాక్షన్. టేక్ ఏ బో. కుమార్ మాస్టర్ కి నేను నచ్చడం నాకు నచ్చలేదు.